కొంతమందికి మోకాలేగానే వచ్చేస్తుంది నిద్ర. టీవీ చూసినంతసేపు రాదు, వార్తలు చూసినంతసేపు రాదు నిద్ర. ఇంక ఏ పని చేసినా, అన్నం తినేటప్పుడు అసలే రాదు. అన్నిటికీ మైండ్ చాలా అవేగ్గా అలర్ట్గా ఉంటుంది. కానీ ప్రార్థన అనగానే నిద్రాత్మ ఇట్లా ఆవరిస్తుంది కదండి. కొంతమందికి మందిరంలో కూర్చోగానే ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఎక్కడ లేని నిద్ర అంతా, అలసట అంతా ఎక్కడ వస్తుంది బయటికి. డాక్టర్లు చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిద్ర దేహానికి అవసరము అని. అందుకని ఇంక ఈ రోజు నుంచి పడి 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 నిద్రపోదామా అంటే, నిద్రపోయేవారు అతిగా ఏమి సాధించలేరంట. దిస్ ఇస్ అనదర్ స్టడీ. శుభ్రంగా పడుకునేవారు జీవితంలో ఏది కూడా సాధించలేరంట. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, దేవుడి కోసం అయినా, తర్వాత ఫైనాన్షియల్గా అయినా, కెరియర్లో అయినా, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సమ్ స్లీప్. ఖచ్చితంగా నిద్రను త్యాగం చేయాలంట. నిద్రపోతూ ఉంటే మన పనులు ఏమీ అవ్వవు. నిద్రపోతూ ఉంటే ఏం సాధించలేము.